327 కోట్ల మంది మహిళలు దాదాపు 11,400 కోట్ల పైన విలువ కలిగినటువంటి ఉచిత ప్రయాణాన్ని చేసినారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇట్లా చేయాప్తే బస్సాగి వాళ్ళు అన్ని రకాల అవ్వగారింటికి వెళ్ళిన అత్తగారింటికి వారి గమ్యస్థానాలకు చేరుతుంటే అందులో 35 లక్షల మంది పైన అక్కా చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆఖరికి రాఖీ పౌర్ణమి రోజు కూడా ఆర్టీసీ అన్నా తప్పులను ఆశీర్వదించి రాఖీ పౌర్ణమి మళ్ళీ రాజేశ్వరం రాబోతా ఉంది. ఆనాడు కూడా చరిత్రలో ఉండే విధంగా ప్రయాణికులను చేరవేసినటువంటి సంస్థ. అందుకే ఇవాళ మీరంతా ఒక్కసారి ఇంత పెద్ద వ్యవస్థలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సంక్షేమం ప్రధాన ధ్యేయంగా, ప్రయాణికుల సౌకర్యం మరొక ఉద్దేశంగా ఆర్టీసీ పరిరక్షణ అనే ఆలోచనతో పనిచేస్తా ఉంది. ఈ కార్మికుల సంక్షేమం కొరకు ఈ సంస్థ పనిచేస్తుంది. ప్రభుత్వం కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం, కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కార్మికుల నియామకాలు చేస్తా ఉన్నాం. ఆర్టీసీని అన్ని రంగాల్లో ప్రభుత్వ సహకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే వారి పార్లమెంటులో ఈ రవాణా రంగ వ్యవస్థకు ఒక బస్సుల యజమానులను చేసి దేశంలోనే చరిత్రలో మొదటిసారిగా మహిళా సంఘాలను బస్సుల యజమానులను చేసినాం. ఈ విధంగా కొనసాగుతున్న ఆర్టీసీ గ్రామీణ ప్రాంత ప్రజల గుండె చప్పుడుగా, పేద ప్రజలకు ప్రయాణానికి సంబంధించి ఒక వాహనంగా వాళ్ళ ఇంటి నుంచి గమ్యంకు, గమ్యం నుంచి ఇంటికి ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని గ్రామాల్లో, అన్ని ఊర్ల వాడలలో బస్సును అందజేస్తా ఉన్నాం. తప్పకుండా మీకు తెలుసు, ఆర్టీసీ ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే నేరుగా వాళ్ళ బస్సు ప్రయాణాలు రద్దు చేయమనకుండా రాజకీయంగా వేరే రెచ్చగొట్టి దీన్ని విమర్శించే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, ఇలా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం ద్వారా వాళ్ళ యొక్క అన్ని రకాల అవసరాలు, గుడికి వెళ్ళాలన్నా, బడికి వెళ్ళాలన్నా, దావనకి వెళ్ళాలన్నా, అవ్వగారింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా పోతుంటే ఆ రాజకీయ పార్టీలకు ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాం. మహిళల సాధారికత, మహిళల అభివృద్ధి వాళ్ళకి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాం. అందుకే మరొకసారి సందర్భంగా కోదాడ బస్ స్టేషన్ ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక రోల్ మోడల్ గా 17 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇప్పుడు ఇచ్చినటువంటి మొత్తం నిధులల్లా హైయెస్ట్ నిధులు మా అక్కగారికి ఇచ్చినారు. తప్పకుండా 17 కోట్ల రూపాయలతోటి కోదాడ బస్ స్టాండ్ అద్భుతంగా స్వీయ పర్యవేక్షణ చేసి నిర్మాణం చేపట్టి తొందరలో మళ్ళీ దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలి అనే ఆకాంక్ష వ్యక్తం చేస్తూ మరొకసారి, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాను, నేను వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ మెంబర్గా, మార్కెట్గా చేసిన పనిచేసినటువంటి అనుభవంతో కూడా వాళ్ళ అవసరాలకు సంబంధించి పరిష్కారం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రవాణా శాఖలో అటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఈవీ పాలసీ కావచ్చు, ఇతరత్ర అనేక రిఫార్మ్స్, రిజిస్ట్రేషన్లను షోరూమ్లను తేవడం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒక సీనియర్ మంత్రిగా ఇప్పుడు కొత్త మంత్రివర్గం అంతా కూడా